ఈ రాసుల వారు జీవితంలో డబ్బు విషయంలో, హోదా విషయంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. నో డౌట్ అండి. మరి టెన్షన్ పడకండి, మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకుందరు కానీ చెప్పేస్తాను. జ్యోతిష శాస్త్రం చెప్పే అంశాలను పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే అందులోని అంశాలు మన జీవితంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతూ ఉంటాయి కూడా. ప్రతి మనిషి భవిష్యత్ అతని రాశిపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని రాసుల వారికి కష్టాలు ఉంటాయి, కొన్ని రాసుల వారికి జీవితాంతం అదృష్టాలే ఉంటాయి, మరికొన్ని రాసుల వారికి కష్టపడే తత్వం ఉంటుంది. అందుకే వారు ఎప్పటికైనా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. అది డబ్బు విషయంలోనైనా కావచ్చు, లేదంటే హోదా విషయంలోనైనా కావచ్చు. అలాంటి కొన్ని రాసుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి. కన్యారాశి భూమికి సంబంధించిన రాశి అండి. ఈ రాశికి చెందిన వారు ఎప్పుడూ అదృష్టవంతులుగానే ఉంటారు. వీరికి బాగా కష్టపడే తత్వం కూడా ఉంటుంది. కన్యారాశికి చెందిన వారు లక్ష్యాలను అధిగమించడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే వీరు ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉండాలి. కన్యారాశి వారు పొగడ్తలకి పొంగిపోరు, విజయం సాధించామని విర్రవీగరు. వీరు తాము చేయబోయే పనులపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. అందుకు వీరికి అన్ని పనుల్లో విజయాలు చేకూరుతూ ఉంటాయి. కన్యారాశి వారు అన్ని విషయాలలో నియమాలు కలిగి ఉంటారు. వీరు అన్ని విషయాలలో బెస్ట్ అనిపించుకోవాలని పరితపిస్తూ ఉంటారు. ఈ లక్షణాలన్నీ కన్యారాశికి ఉండడం వల్ల వారు జీవితంలో సంపన్నులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి వారు చేసే పనులపైనే మనసు నిమగ్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఇందులో ఎటువంటి అనుమానాలు మీకు అవసరం లేదు. వృశ్చిక రాశి వారు నీటికి సంబంధించిన రాశి. వీరు ఎక్కువగా వారి శక్తినే నమ్ముకుని బ్రతుకుతూ ఉంటారు. వీరు సహజంగానే మంచి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు వాస్తవంలోనే బతుకుతూ ఉంటారు. ఊహల్లో విహరించే నైజం వీరిది కాదు. వీరు చెప్పే మాటలకు సమాజంలో మంచి విలువ ఉంటుంది. జనాలను తమ మాటలతో తమ వైపు తిప్పుకునే శక్తి వీరికి ఉంటుంది. వీరి మాటకుండే పవర్ అలాంటిది. మరి వృశ్చిక రాశి వారైతే తాము చేయలేని పనుల్ని అంగీకరించగలగాలి. ఓటమికి తామే కారణమని చెప్పుకునే ధైర్యం కూడా వీరికి ఉండాలి. ఇలా చేసినట్లయితేనే వృశ్చిక రాశి వారు ఎక్కడైనా సరే మనుగడ సాధించగలుగుతారు. అలాంటి గుణం కూడా చాలా గొప్పదే కదా మరి. అయితే జీవితంలో ఎప్పటికైనా వృశ్చిక రాశి వారు గొప్ప స్థాయికి ఖచ్చితంగా వెళ్తారండి. సింహరాశి అగ్నికి సంబంధించిన రాశి. సింహరాశి వారు స్వతహాగా నాయకత్వ లక్షణాన్ని కలిగి ఉంటారు. వీరికి ధైర్యం కూడా ఎక్కువే ఉంటుంది. ఇదే వారికి ఎక్కువగా విజయాలను చేకూర్చడానికి తోడ్పడుతూ ఉంటుంది. సింహరాశి వీరు తమ శక్తి సామర్థ్యాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. సింహరాశి వారు వారి సామర్థ్యాలపైనే ఎక్కువగా విశ్వాసాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు విలువల్ని పాటిస్తారండి. నిజాయితీగాను ఉంటారు. సింహరాశి వారు ఏ విషయంలో అంత త్వరగా రాజీ పడరు. మరి వీరు అందరి మధ్యలో గౌరవాన్ని సంపాదించుకుంటారు. అందుకే సింహరాశి వారు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి స్థాయికి ఎదుగుతారు. వృషభ రాశి భూమికి సంబంధించిన రాశి. వృషభ రాశి వారు విశ్వసనీయతకు ప్రతీకగా ఉంటారు. వృషభ రాశి వారు మంచి హార్డ్ వర్కర్స్. వీరు చాలా నిజాయితీగా ఉంటారండి. అందుకే అందరూ వీరిని విశ్వసించి అన్ని విషయాలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. వీరితో సన్నిహితులంతా తమ సీక్రెట్స్ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే వీరు డబ్బు సంపాదన విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారండి. డబ్బును దాచిపెట్టడంలోనూ వీరు మంచి ఉపాయాల్ని పాటిస్తూ ఉంటారు. అయితే సంపాదించిన డబ్బును మొత్తం ఎక్కువగా విలాసాలకు ఖర్చు పెట్టడానికే వెచ్చిస్తూ ఉంటారు. ఖరీదైన కార్లలో తిరగాలని, విలాసవంతమైన భవనాల్లో ఉండాలని వీరు ఎక్కువగా భావిస్తూ ఉంటారు. వృషభ రాశి మాత్రం జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారండి ఈ రాశిలో పుట్టినవారు. కర్కాటక రాశి నీటికి సంబంధించింది. వీరు చాలా తెలివైన వారు. వీరికి మంచి సృజనాత్మకత ఆలోచనలు ఉంటాయి. కళాత్మకంగా ఉంటారు. అయితే వాస్తవంలోనే బతుకుతూ ఉంటారు. ఊహల్లో విహరించరు వీరు. వీరికి జాలి గుణం ఎక్కువ. వీరు ఎక్కువగా స్వశక్తినే నమ్ముకుంటారు. వీరికి ఇతరుల ఎదుగుదల చూస్తే కాస్త అసూయ ఉంటుంది.
అలా అని వీరేమి చెడ్డవారు కాదు. ఇతరులతో పోటీపడి వారికి ధీటుగా ఎదగాలని అనునిత్యం పరితపిస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా తాము ఓడిపోకూడదని, వెనకబడకూడదని భావిస్తూ ఉంటారు. వీరు ప్రతి ఒక్కరితో ఈజీగా కలిసిపోతారు. వీళ్ళు పనిచేసే ప్రాంతంలో కూడా అందరితో కలుపుగోలుగా ఉంటారు. అందుకే కర్కాటక రాశి కూడా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఇలా ఈ రాశుల వారంతా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.